ప్రత్తిని తెల్ల బంగారము అని అంటుంటారు. ఈ ప్రత్తి సాగులో ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రత్తిలో గొగ్గిడి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా ఎటువంటి నీటి యాజమాన్య పద్ధతులు, ఎలాంటి కలుపు యాజమాన్యం ఇందులో చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి చింతకుంట్ల గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ దుగ్గిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా వారి సలహాలు సూచనలు రైతులకు అందజేద్దాం. నమస్కారం అండి వెంకటేశ్వరరెడ్డి గారు. సార్ నమస్తే సార్. సార్ వెంకటేశ్వరరెడ్డి గారు, మరి ఇటీవల కాలంలో ప్రత్తి అనేది తెల్ల బంగారము అనేటువంటి పేరుకు తగ్గట్టుగానే ధరలు కూడా బాగా పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో నానాటికి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తుంది ప్రత్తి. మరి ఈ ప్రత్తిలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎలాంటి మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించాలంటారు రైతాంగం? పత్తి మన రాష్ట్రంలో తెల్ల బంగారంగా పిలువబడేటువంటి ప్రధాన వాణిజ్య పంటగా పత్తి పంట సాగు చేస్తున్నాము. ఈ పత్తి సాగుకు అనుకూలమైనటువంటి నేలలు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, మంచి అనుకూలమైన నేలలుగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అనంతపూర్ జిల్లాలలో బాగా లాభదాయకంగా ఎక్కువ దిగుబడి రాణిస్తున్నటువంటి పత్తి పంటను మనం చూస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి పత్తి పంట గణనీయంగా విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. పత్తి పంటను మనం సాగు చేయడానికి ముందుగా మేలైనటువంటి రకాలను ఎంచుకోవాలి. అదేవిధంగా పత్తి యాజమాన్యంలో నేల రకాలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి సారవంతమైన నేలటువంటి నల్ల నేలలు, ఎర్ర నేలలు మనం పత్తి సాగుకు ఎంచుకుంటాము. వెంకటేశ్వరరెడ్డి గారు, మరి మన ప్రాంతంలో నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి. రకాలు కూడా మన ప్రాంతానికి ఏ రకాలు మన ప్రాంతానికి అధిక దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు? సార్, మనకు ఉన్న రకాలలో నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మంచి దిగుబడులు ఇచ్చే నేలలుగా పత్తికి అనుకూలమైన నేలలు. అదేవిధంగా హైబ్రిడ్ వెరైటీస్లో BG2 పత్తి విత్తనాలు మనకు గవర్నమెంట్ ద్వారా సర్టిఫై పొందినటువంటి ఏ రకాలైన బోలోగార్డ్ BG2 పత్తి విత్తనాలు మన నేలల్లో సాగు చేసుకోవడానికి అనుకూలమైన విత్తనాలుగా పరిగణించడమైనది సార్. మనకు పత్తి కాల పరిమితి 180 రోజులు ఉంది. పత్తి దాదాపుగా 8 నుంచి 10 క్వింటాలు మన ప్రాంతంలో వస్తూ ఉంది దిగుబడి ఒక ఎకరానికి. ప్రత్తిని ఎట్లా నాటుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందంటారు? మనం పత్తి వచ్చేసి 30 నుండి 32 సెంటీమీటర్లు వచ్చేసి రైతు వాడికలు వచ్చేసి పెద్ద అచ్చులో వేసుకోవాలి. అదేవిధంగా 20 అచ్చులు వేయాలి. అదేవిధంగా ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు, రైతు వాడికలో 2 ప్యాకెట్లు, మనం సాంకేతిక భాషలో వచ్చేసి 950 గ్రాములు పత్తి విత్తనాలు మనము ఒక ఎకరానికి విత్తుకోవాలి. అదేవిధంగా వీటితో పాటు నాన్ బీటీ విత్తనాలు మనకు గతంలో విడిగా వచ్చాయి. ఇప్పుడు నాన్ బీటీ విత్తనాలు మనకు కంపెనీ సీడ్స్ వారు ప్యాకింగ్లో ఆల్రెడీ మిక్స్ చేసి ఇస్తున్నారు. అందువల్ల రైతులు దీనికి సపరేట్గా నాన్ బీటీ వాడాల్సిన అవసరం లేదు, అందులోనే మిక్స్ చేసి ఇస్తున్నారు. ఈ నాన్ బీటీ విత్తనాలు కూడా మనము ఇందులో నాటడం వల్ల పచ్చదోమ, తెల్లదోమ, పురుగు ఉధృతి ముందుగానే అరికట్టి బీటీ విత్తనాలకు ఎటువంటి హాని కలగకుండా మేలైన దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. సార్, మరి వెంకటేశ్వరరెడ్డి గారు, ముఖ్యంగా ప్రాథమికంగా తెగులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని మీ వ్యవసాయ శాఖ వారంతా చెప్తూ ఉంటారు. విత్తన శుద్ధి వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? సార్, ఖచ్చితంగా విత్తన శుద్ధి మనము కాటన్కి అయితే చెప్తారు, కానీ కాటన్కి అయితే ఖచ్చితంగా ఆ ప్యాకింగ్ తయారు చేసే కంపెనీ వాళ్ళే మనకు విత్తన శుద్ధి చేసి విత్తనాలను ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనము ప్రత్యేకంగా పత్తి విత్తనాలకు విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. మిగతా మనం వేరే సీడ్స్కి అయితే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమ్డాక్లోఫిడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. పత్తి విత్తనాలకైతే వాళ్ళు కంపెనీ సీడ్స్ వారే మనకు విత్తన శుద్ధి చేసి ఇస్తారు. అది ఖచ్చితంగా మనము ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు అది విత్తన శుద్ధి చేశారా లేదా, విత్తనానికి ఒక రకమైన ఎర్రటి లేబుల్ ఉండిద్ది, అది ఉందా లేదా అని మనం ప్యాక్ ఓపెన్ చేయగానే చూసుకొని రైతులు ఖచ్చితంగా దాన్ని విత్తుకోవాలి. దళారుల దగ్గర చాలా వరకు మోసపోవడం జరుగుతుంది విత్తనాన్ని కొనే రైతులు. ఈ దళారుల దగ్గర మోసపోకుండా ఉండాలి అంటే ఎలాంటి సర్టిఫైడ్ విత్తనాన్ని
తీసుకోవాలంటారు? రైతులు ఏ రైతైనా కూడా పురుగు మందు షాపుల దగ్గర, విత్తనాల షాపుల దగ్గర విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి రసీదు తీసుకోవాలి. ఆ రసీదు తీసుకోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫైడ్ చేసిన విత్తనాలు ఇవ్వడానికే ఆస్కారం ఉన్నది. బయట మనకు దళాల రూపంలో అమ్మడానికి వచ్చే విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. ఖచ్చితంగా మండల అగ్రికల్చర్ ఆఫీసరు విజిట్ చేసినటువంటి ఫర్టిలైజర్ షాపుల దగ్గరే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలి. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్నటువంటి షాపుల దగ్గరనే పత్తి విత్తనాలు కొనుక్కోవాలి. దీనివల్ల మనము ఈ నకిలీ విత్తనాలను అరికట్టవచ్చు. మరి ముఖ్యంగా రసీదు తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? రసీదు తీసుకోవడం వల్ల మనము పంట నాటి నుంచి అంటే కాయ వచ్చే వరకు కూడా ఈ కాల పరిమితిలో ఆ విత్తనాల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనము సదరు కంపెనీ పైన, సదరు ఆ షాప్ పైన మనము యాక్షన్ తీసుకోవడానికి ఉండిద్ది మండల అగ్రికల్చరు వారి ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ వారి ఆధ్వర్యంలో. అందువల్ల మనం రైతు ఖచ్చితంగా సీడ్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా అతను డీలర్ నుంచి రసీదు అనేది తీసుకోవాలి. నష్టపరిహారం ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి సంబంధిత కంపెనీ వాళ్ళతో బాధ్యులుగా చేసి నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుంది. పురుగులు, తెగుళ్ళు అనేవి ఎక్కువగా వ్యాపించి దిగుబడులు చాలా వరకు కూడా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితేనేమి, మరి రైతాంగం, అనుభవం ఉన్న రైతాంగం కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే గులాబీ రంగు పురుగు అనేది పంట దిగుబడి పైన గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉందని చెప్పేసి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. రైతాంగం కూడా గులాబీ రంగు పురుగు ఆశించి చాలా వరకు కూడా నష్టం వచ్చింది ఈ సంవత్సరం అని చెప్తున్నారు. ఈ గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టాలి రైతు స్థాయిలో? అదేవిధంగా వచ్చిన తర్వాత దాని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటారు? సార్, పత్తి పంటలో గత 5-6 సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగు ఉధృతి గణనీయంగా ఉంది. అందువల్ల పత్తి దిగుబడుల్లో కూడా గణనీయంగా దిగుబడులు తగ్గడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు మనకు ఆశించడానికి ప్రధానమైన కారణము పత్తి పంటను మనం దీర్ఘకాలంగా జూన్ టు మార్చి వరకు అదేవిధంగా సాగు చేసి ఉంచడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు దాని యొక్క లార్వాలు భూమిలో అలానే ఉండి ఆ అవశేషాలు వచ్చే సంవత్సరము పత్తి పంట మరి అదే పంట అందులో ఆ పొలంలో వేయడం వల్ల ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు అటాక్ అవుతుంది. ఖచ్చితంగా మనం దీన్ని నివారించాలంటే పంట మార్పిడి ఖచ్చితంగా చేయాలి. సెకండ్ వచ్చేసి చాలా తక్కువ, అంటే 180 డేసు 200 డేస్లో పత్తి డ్యూరేషన్ పీరియడ్ ఉండేటట్టు చూసుకోవాలి. పత్తి కటింగ్ అవుతుండగానే ఆ పత్తి అవశేషాలు మనకు పశువులు కానీ గొడ్లు కానీ మేపించడం వలన ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. చాలా వరకు కూడా రైతాంగం పంట మార్పిడి చేయడం లేదు. వాణిజ్యపరంగా ఇవాళ చూస్తే మిరపకు మంచి ధరలు ఉన్నాయి, అదేవిధంగా ప్రతికి కూడా మంచి ధరలు పలుకుతుంది ప్రతి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పొలం ఉన్న రైతాంగం ఏం చేస్తున్నారంటే వేసిన పొలంలోనే పదే అదే పంటను వేస్తూ సాగు చేస్తున్నారు. ఈ పంట మార్పిడి చేయడం వల్ల ఎలాంటి లాభాలు అంటారు? సార్, మన ప్రాంతంలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు ఉండడం వల్ల వీళ్లకు భూమి ఎక్కువ లేకపోవడము, ఉన్న భూమిలోనే వేసిన పంటను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా వేయడము. ఇది వాణిజ్యమైనటువంటి పంటలైనటువంటి పత్తి, మిరప పంటను అదేవిధంగా 3-4 సంవత్సరాలు సాగు చేస్తూ ఉన్నారు. 3-4 సంవత్సరాలు సాగు చేయడం వల్ల రైతుకు తెలియకుండానే ఇందులో అపారమైన నష్టం జరుగుతుంది. విపరీతమైన చీడపీడలతో పాటు దిగుబడుల్లో కూడా వ్యత్యాసం జరుగుతుంది. అందువల్ల రైతు, చిన్న రైతైనా పెద్ద రైతైనా కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్, అపరాల పంటలైనటువంటి మినుము, బొబ్బర్లు, కంది ఇలాంటి పంటలు 1 సంవత్సరం సాగు చేసి 2వ సంవత్సరము మనకు వాణిజ్య పంటలైనటువంటి మిరప, పత్తి సాగు చేయడం వలన రెగ్యులర్గా వచ్చేటువంటి పురుగులు, తెగుళ్ళను ఆ పంట పైన ప్రభావం తగ్గించే విధంగా అరికట్టవచ్చు. గులాబీ రంగు పురుగు విషయానికి వచ్చేస్తే మనకు పత్తి పంట పైన విపరీతమైనటువంటి డ్యామేజ్ చేస్తుంది. గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించాలి అంటే గుడ్డి పువ్వు, అంటే పువ్వులు, పత్తి పువ్వు వచ్చేసి మూసుకొని పోయి ఉంటుంది. దాన్ని మనం ఓపెన్ చేసి చూసినటువంటైతే మన బియ్యం గింజ సైజులో, చిన్న బియ్యం గింజ సైజులో మనకు తెల్లటి పురుగు కనిపిస్తుంది. అక్కడ ఫ్లవర్లో ఉండిద్ది.
ఇది మనం గమనించక రైతు ముందస్తుగా పిచికారీ చేయని పక్షంలో పువ్వులోంచి కాయలోకి చిన్నటి కంటికి కనపడించినటువంటి రంధ్రం ద్వారా కాయలోకి వెళ్ళి కాయలో ఉన్నటువంటి 4 పింజర్లలో ఒక 2-3 పింజర్లను పూర్తిగా డ్యామేజ్ చేసి తినేస్తుంది. కాయ పగిలిన తర్వాత మనకు ఆ కాయ పత్తి పూర్తిగా విచ్చుకోకపోవడము, ఒకవేళ విచ్చుకున్న అందులో 3 ఫలాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఒక ఫలమే మనకు పత్తి బయటకు వచ్చేస్తుంది. అది కూలీలు పత్తి తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండిద్ది, గుడ్డి పత్తిలాగా అయిపోద్ది. అందువల్ల గణనీయంగా పత్తి దిగుబడులు తగ్గిపోతుంది. గులాబీ రంగు సస్యరక్షణ మనం చేయాలి అంటే అవసరాన్ని బట్టి మనం ఖచ్చితంగా 2-3 పిచికారీలు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ప్రొఫెనపాస్ 50 EC ఎకరానికి 400 మిల్లీలీటర్లు, థయోమిడి కార్బు 75 WEC ఎకరానికి 300 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 25 EC ఎకరానికి 400 మిల్లీగ్రాములు, క్లోరిఫైర్ఫాస్ 20 EC 500 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. మందులను 10 రోజుల వ్యవధిలో మార్చి వాడుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. పంట చివరి దశలో సింథటిక్ పైరాయిడ్స్ మందులైనటువంటి సైపర్మిత్రిన్ 25 EC ఎకరానికి 200 మిల్లీలీటర్లు లేదా లామ్డాస్ సైహాన్ 50 EC ఎకరానికి 200 మిల్లీలీటర్లు 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సింథటిక్ పైరుతాయిడ్ మందులైనటువంటి ఈ మందులను విరివిగా వాడకూడదు. విరివిగా వాడినటువంటి ఎడల పురుగుల ఉధృతి మరియు తెగుళ్ళ ఉధృతి ఇమ్యూనిటీ పవరు పెంచుకొని ఏ మందులు వాడినప్పటికీ కూడా అవి కంట్రోల్ కావు. అందువల్ల సింథటిక్ పైరాయిడ్ అనేటువంటి సైపర్మిత్రిన్ ఇలాంటి మందులను చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి. చివరి దశల్లోనే ఎక్కువ మనం ఇలాంటి మందులు వాడుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి కంట్రోల్ కాని పరిస్థితుల్లో మాత్రమే మనము ఈ సింథటిక్ పైరాయిడ్ మందులు మనం పిచికారీ చేసుకోవాలి. వాడకపోవడం వల్ల పత్తి పైన చేసి తెగుళ్లను కంట్రోల్ చేయలేము. ఏవైతే మనము ఈ సూచనల మేరకు వాడినటువంటి మందుల ద్వారానే ఈ పింక్ వోల్బాము గులాబీ రంగు పురుగును మనం ఉధృతిని తగ్గించి రైతులు దిగుబడి పొందడానికి మరియు ఎక్కువ పంటను ఆశించడానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ ఈ విషయాన్ని గమనించి పత్తి దిగుబడులు గణనీయంగా పెంచుకోవడానికి మంచి యాజమాన్య పద్ధతులు పాటించవలసిందిగా కోరుచున్నాము. పత్తిలో దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా సస్యరక్షణ చర్యలు రైతులు ఖచ్చితంగా పాటించాలి. పంట కాలాన్ని పొడిగించకుండా డిసెంబర్లో కల్లా పత్తి తీతలు ముగించాలి. ఓన్లీ ఖరీఫ్ పంటగానే పత్తి పంటను పండించాలి. పత్తి తీసిన వెంటనే పొలాన్ని గొర్రెలు లేదా మేకలు వదిలినట్లయితే గుడ్డికాయలను తింటాయి. తర్వాత పంటలపై పురుగు ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా యాంత్రీకరణ ట్రాక్టర్లతో నడిచే సెప్టర్ ఉపయోగించి పత్తి పంటలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో కలియదున్నాలి. ఈ విధంగా దున్నడం వల్ల పంట మార్పిడి చేసినట్లుగాను దీనివల్ల పురుగుల జీవిత చక్రాలను విరామం ఏర్పడుతుంది. సంతానోత్పత్తి ఆగిపోతుంది. పంట కాలంలోనూ గోదాముల దగ్గర, జిన్నింగ్ మిల్లుల దగ్గర, మార్కెట్ యార్డ్లలో లింగాకర్షణ బుట్టలు పెట్టి తల్లి రెక్కల పురుగులను ఆకర్షించే విధంగా చేసి పత్తిలో గణనీయమైనటువంటి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పత్తిలో పురుగు ఉధృతిని అరికట్టుకోవాలి అంటే ఎలాంటి ఖర్చు లేని యాజమాన్య పద్ధతులను ఆచరించాలి? ముఖ్యంగా కంచె పంటల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? అంతర పంటలు వేయడం కూడా చాలా మంది చేస్తుంటారు. వీటి వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? సార్, మనకు పత్తి పంటతో పాటు అంతర పంటలైనటువంటి కంది పంటను ఆముదాలు మనం అంతర పంటగా సాగు చేస్తున్నారు. దీంతోపాటు అపరాల పంటలైనటువంటి మినుము పంటను కూడా, పెసర పంటను కూడా సాగు చేస్తున్నారు. అపరాల పంట కంటే కూడా ఈ ఖరీఫ్ పంట అయినటువంటి పత్తి పంటలో ఎక్కువగా కంది పంట, ఆముదాల పంట సాగు చేస్తున్నారు. అదేవిధంగా మనకు పత్తి పంటలో రక్షక పంటలైనటువంటి జొన్న పట్టును మనము చేను చుట్టూ పెట్టడం వల్ల పత్తి పంటకు రక్షక పంటగా ఉపయోగపడుతుంది. పత్తి ఆశించేటువంటి రసం పీల్చే పురుగులను ఈ రక్షక పంట అయినటువంటి జొన్న పంట అరికడుతుంది. అదేవిధంగా పత్తి చాళ్ళల్లో మనము
పురుగు ఉధృతిని కనిపెట్టడానికి ఆముదాలు అక్కడక్కడ పెట్టినట్టయితే మనకి పురుగు ఉధృతిని తెలుసుకొని మనము మందులు పిచికారీ చేయడానికి ఈజీగా ఉండిద్ది. ఈ విధంగా చేసుకోవడం వల్ల పత్తి పంటతో పాటు అంతర పంటలు వేసినటువంటి కంది ఆముదాలలో మంచి దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా పత్తి పంటలో కూడా మనకు దిగుబడి వస్తుంది. కాబట్టి రైతు రెండు విధాలుగా ఆదాయం తీసుకునే విధంగా ఉండిద్ది. దీనివల్ల రైతుకు ఉపయోగకరంగా ఉండిద్ది. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే కలుపు తీతలు అశ్రద్ధ చేస్తే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా మనం పెట్టిన పెట్టుబడి సత్వం అంతా కూడా కలుపు తీసేసుకుంటుంది. అంతేకాకుండా చీడపీడలకు కూడా ఆవాసంగా మారుతుంది. పంట గిడసపడిపోయే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కలుపు తీతలు ఏ విధంగా చేపట్టారంటారు? ముఖ్యంగా రసాయనాలు పిచికారీ చేస్తే ముందస్తుగా కలుపుని ఏ విధంగా అరికట్టుకోవచ్చు, అంతర సేద్యాల వల్ల కూడా ఈ కలుపును అరికట్టుకోవచ్చు అంటుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ కలుపు తీతల విషయంలో? సార్, పత్తి పంటలో సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఖచ్చితంగా మనము అంతర సేద్యాలు, కలుపు తీతలు ఖచ్చితంగా చేసుకోవాలి. పత్తి పంట నాటిన 25 రోజులు నుంచి 40 రోజుల్లో మనకు పత్తి పంటలో కలుపు వస్తుంది. అందువలన రైతులు కలుపును ఖచ్చితంగా మనకు రైతు వాడుకలో ఉన్నటువంటి పారలు లిక్కులతోటి సాధ్యమైనంతలో కలుపు తీయాలి. అదేవిధంగా పత్తిలో 2-3 అంతర సేద్యాల ద్వారా మనం పత్తి పంటలో చేసుకోవడం వల్ల కలుపు నివారణ చేయొచ్చు. పత్తి పంటలో మనము సస్యరక్షణ చర్యల్లో భాగంగా కలుపు మందుల పిచికారీ చేయాలి అంటే ఖచ్చితంగా వ్యవసాయ అధికారుల సలహాల సూచనల మేరకే ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించడం వల్లనే కలుపు మందుల ప్రభావం అనేది పత్తి పంట పైన పడుకుంటుండిద్ది. అందువల్ల వ్యవసాయ అధికారుల సూచనల మేరకే పత్తి పంటలో కలుపు మందులు వాడాలి. తప్పితే మనము అంతరకృషి ద్వారానే మనము పత్తి పంటలో సస్యరక్షణలు చేపట్టుకోవాలి. ఈ విధంగా చేపట్టుకోవడం వల్ల పత్తిలో అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మరి మనం గమనిస్తే చాలా వరకు కూడా రైతాంగం పోటీతత్వంతో ఎక్కువ దిగుబడులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఈ ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? సార్, పత్తి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా రైతులు ఫామ్ యార్డ్ మెన్యూర్ ఎరువులు వేసుకోవడం మానేసి రసాయన ఎరువులు విరివిగా వాడుతున్నారు. దీనికి బదులుగా మనం రైతులు ఖచ్చితంగా ఎకరానికి పశువుల పేడ ఒక 5 టన్నులు చేసినట్లయితే పత్తి పంటలో పైపాటి ఎరువులు డిఏపి, యూరియా 14-35-14, పొటాసు 2 డబ్బాల్లో ఇచ్చుకుంటే సరిపోద్ది. దీనికోసం పత్తి పంటలో మనం విపరీతమైన రసాయన మందులు వాడాల్సిన అవసరం లేదు. మనం పశువుల పేడ 5 టన్నులు ఒక ఎకరానికి మనం వేసవిలో దుక్కిలో చిమ్మేసి అంతర్సేద్యాలు చేయడం వల్ల పత్తి పంటలో దిగుబడులు గణనీయంగా పొందవచ్చు. తెల్ల బంగారముగా పిలుస్తున్నటువంటి ఈ ప్రతి సాగులో ఎట్లాంటి ఎరువుల యాజమాన్యం విధానాన్ని అనుసరించాలి? ముఖ్యంగా ఈ కలుపు తీతలు ఏ విధంగా చేపట్టాలి? చీడపీడలు ఆశిస్తే ఎలాంటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతాంగానికి తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే సార్.